మా పాపని చూసారా? చిన్న పాపండి. ఇటు సైడ్ ఏమైనా చూసారా? మీ పాప ఎలా ఉంటుంది? అయ్యయ్యో, కంగారులో ఫోటో కూడా తేవడం మర్చిపోయానే. పాపా, పాపా, పాపా. పాపా, అక్షర, ఎక్కడున్నావమ్మా? శ్రీకి పాప కనిపించట్లేదని చెప్పేద్దాం. శ్రీ నా పాపని బొమ్మనుకుంటాడే గానీ పాపని నమ్మట్లేదు. ఇప్పుడు పాప తప్పిపోయిందని చెప్పినా నమ్మడు. అలాంటప్పుడు శ్రీకి అసలు విషయం ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు. వేదా, ఏయ్ వేదా, వేదా ఆగు. వేదా, నన్ను చూసి పారిపోతుంది ఏంటి? వేదా, 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 పాపా, బుజ్జి, నువ్వెక్కడున్నా నాకే దొరకమ్మా. మీ డాడీకి దొరకొద్దు. మీ నాన్నకు కనిపిస్తే నేను నా దగ్గరికి రానివ్వడు. బుజ్జి, బుజ్జి. వేదా, భయ్యా, ఇందాకెక్కడ ఒక అమ్మాయి పాపని వెతుకుతూ ఇటువైపే వచ్చింది. మీరేమైనా చూసారా? పాప? ఓ పిచ్చిదా? పిచ్చోళ్ళు ఏ వైపు వెళ్తారో చెప్పడం చాలా కష్టం బాబాయ్. రై, ఏం కొడతావేంటి? చంపేస్తా. ఎందుకు చంపేస్తావు? పిచ్చిదన్నావంటే పిచ్చిదానికి ఏమంటారు? రై, నా భార్య. నీ భార్య అయితే ఇంట్లో ఉంచుకో. నన్నే కొడతావు? ఇంకొకసారి పిచ్చిదన్నావంటే చంపేస్తాను. వదలండి. అల్లుడు ఇంకా రాలేదేంటి? ఆ పిచ్చిదింటికొచ్చేలోగా అల్లుడొస్తే బావుంటుంది. ఆ వేదకి పిచ్చి ముదిరిపోయిందని నేను చేసే ప్లాన్లన్నీ నేను అనుకున్నట్టే ఫాస్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి. ఈ క్షణాల్ని సెలబ్రేట్ చేసుకోవాలబ్బా.
ఆ, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇందాక ఒక అమ్మాయి పాపను వెతుక్కుంటూ ఇటువైపే వచ్చింది. మీరేమైనా చూసారా? లేదండి, చూడలేదు. వేద 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 సారీ అండి, వెనక నుంచి చూసి నా భార్య అనుకున్నాను, క్షమించండి. పర్వాలేదు. మేడం, ఒక పాపను వెతుక్కుంటూ ఒక అమ్మాయి ఇటేమైనా వచ్చిందా? చూడలేదండి. ఏమండి, కాఫీ తీసుకోండి. వద్దు పార్వతి, నా మనసేం బాలేదు. నమస్కారం సార్. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. థ్యాంక్స్ అండి. పార్వతి, ఆ. ఇక్కడే కూర్చో, పర్వాలేదు. నిన్న మనం ఫోన్లో మాట్లాడుకున్నట్టుగా రిషి బయటకు వచ్చే ఆస్కారమే లేదా? ఇన్నేళ్ల నా సర్వీస్లో ఇలాంటి క్లిష్టమైన కేసు నేనెప్పుడూ చూడలేదు సార్. మీ అబ్బాయి బయటికి రావడం దాదాపు అసాధ్యమే. సార్, అంత మాట అనకండి. నా కొడుకు లేని బ్రతుకు నేను ఊహించుకోలేను. నా కోడలే నా కొడుకుని మర్డర్ కేసులో అన్యాయంగా ఇరికించింది. మార్ఫింగ్ చేసిన వీడియోతో సాక్ష్యాలు సృష్టించి నన్ను నా కొడుకుని దోషులను చేసింది. ఇంత ఘోరం ఎక్కడైనా చూసారా? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ ఆగండి సార్, ఏంటి మీరు చేస్తున్న పని? మరి ఏం చేయమంటారు లాయర్ గారు? ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే నా కొడుకుని బయటికి తీసుకురాలని ఒక అసమర్థ తండ్రిగా మిగిలిపోవాల్సి వస్తుంది. అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? మీరే చెప్పండి. లాయర్ గారు, ఎలాగైనా అమాయకుడైన నా బిడ్డని బయటికి తీసుకురండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. చూడండమ్మా, నేను ఈ కేసు గురించి పూర్తిగా స్టడీ చేశాను. మీ మేనకోడలు మామూలు వ్యక్తి కాదు. ఆవిడ చాలా బలంగా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి మీ అబ్బాయిని ఈ కేసులో ఇరికించింది. రేపో మాపో మీ భర్తని కూడా జైలుకు పంపించాలని చూస్తుంది. ఒక స్త్రీ అంత పకడ్బందీగా అన్యాయంగా తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి సొంత భర్తనే జైలుకు పంపించిందంటే న్యాయంగా వాదించే లాయర్ని నేనేం చేయగలను చెప్పండి? అలాంటప్పుడు మీరు పోలీసులు అవి తప్పుడు సాక్ష్యాలు అని నిరూపించొచ్చు కదా లాయర్ గారు. ఎలా ప్రూవ్ చేయమంటారండి? ఈ సమాజం గాని పోలీసులు గాని ఆడపిల్లల మాటే నమ్ముతుంది, మగాడి మాట నమ్మదు. ఇప్పటికే మీ అబ్బాయిని కోర్టులో సబ్మిట్ చేయడం లేట్ అయింది. ఇక పోలీసులు రేపో మాపో మీ అబ్బాయిని కోర్టులో సబ్మిట్ చేస్తారు. తప్పకుండా శిక్ష పడుతుంది. అది యావజ్జీవ కారాగార శిక్షే కావచ్చు, లేదా ఏకంగా ఉరే అవ్వచ్చు. లాయర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది. మా కోడలు ఏదో తెలియని ఆవేశంలో కేసు పెట్టింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఏం చేసైనా సరే మా అబ్బాయిని నిర్దోషిగా బయటికి తీసుకురండి ప్లీజ్ లాయర్ గారు. నేను చేయడానికి ఏం లేదమ్మా. కేసు పెట్టిన మీ మేనకోడలతోనే ఈ కేసు వాపసు తీసుకునేలా చేయిస్తే అప్పుడు మీ అబ్బాయి బయటకు వస్తాడు.
నా బిడ్డ అంతు చూడాలని ఇదంతా చేసింది తను. ఎలా కేసు వాపస్ తీసుకుంటుంది లాయర్ గారు? అది జరిగే పని కాదు. చెయ్యాలి సార్. కేవలం ఆవిడ ఒక్కరి వల్లే మీ అబ్బాయి బయటకు వస్తాడు. ఇంట్లో ఉన్న కోడల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీ అంత చేతగాని వాళ్ళు ఎవరు ఉండరు. ప్లీజ్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కోడల్ని కన్విన్స్ చేసి కేసు విత్డ్రా చేసుకునేలా ఒప్పించండి. మీ కోడల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మిమ్మల్ని ఈ ఇంటి కుటుంబ సభ్యులు అనడం కూడా కష్టం. పార్వతి, విన్నావు కదా, లాయర్ గారు కూడా అంతా వీణ చేతుల్లోనే ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వీణను ఒప్పించుకోవడంలోనే నీ శక్తి నా శక్తి ఆధారపడి ఉంది. లేకపోతే రిషి ప్రాణాలు పోతాయి. మీ ఆయన చెప్పింది కాస్త విని మీ మేనకోడలికి కాస్త సర్ది చెప్పండమ్మా. లేదంటే మీ అబ్బాయిని ఉరితీసిన శవం మీ ఇంటికొస్తుంది. అప్పుడు పాడె కట్టుకోవడం తప్ప ఏం చేయలేరు. పాపా, పాపా, అమ్మా అక్షర, ఎక్కడున్నావమ్మా? నీకోసం అమ్మ వెతుక్కుంటూ వస్తుందమ్మా. కనపడమ్మా, ప్లీజ్ ఒక్కసారి కనపడమ్మా. అమ్మా అక్షర, పాపా, 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 తల్లి ఇంటికి రమ్మ, వెళ్దాము. పరిగెత్తుకో, అమ్మకి ఆయాసం వస్తుంది. అమ్మా, నేను ఇంటికి రాను. నేను ఇక్కడ ఆడుకుంటాను. నువ్వు ఇంటికెళ్ళు. పాపా ఆగమ్మా, పాపా, పాపా ఆగమ్మా, పాపా, పాపా ఆగు. అక్షర ఆగమ్మా. ఏమైంది డ్రైవర్? ఎవరో రోడ్డు మీద పడిపోయి ఉన్నారు మేడం, చూసొస్తాను. అక్షర, అమ్మకి హాయ్ అయింది, నొప్పిగా ఉంది. ఒకసారి వచ్చి చూడమ్మా. ఏమ్మా, బుద్ధి లేదా? కారు కింద పడాలని వచ్చావా ఏంటి? రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెనక ముందు చూసుకోవాలి కదా. అది కాదండి, నా పాప ఇంటి నుంచి ఆడుకోవడానికి బయటకు వచ్చింది.
చూస్తుంటే ఇంటికి రానని మారం చేస్తుంది. మా పాపని తీసుకెళ్దామనే వచ్చాను. తన వెంట పరిగెత్తి పరిగెత్తి నీరసంతో కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడ్డాను. మా ఆయన కూడా పాప కోసం వచ్చారండి. కానీ ఆయన పాపని బొమ్మ అంటారు. కాదు బొమ్మ కాదు పాప అని నేనెంత చెప్పినా నమ్మడు. అందుకే నా కూతురు కోసం నేను ఒక్కదాన్ని వెతుక్కుంటూ వచ్చాను. మా ఆయన హెల్ప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదులేండి. చూడమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. నువ్వే స్పృహ తప్పి కింద పడిపోతూ వెళ్తున్న మా కారు మీద పడ్డావు తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. డ్రైవర్, మేడం, ఎవరా అమ్మాయి? ఎవరో పిచ్చిదనుకుంటా మేడం. భర్త అంటుంది, పాప అంటుంది, బొమ్మ అంటుంది. పాపని బొమ్మ అని వాళ్ళ ఆయన అంటున్నాడంట. ఆ పాప తప్పిపోతే ఈవిడ ఆ బొమ్మ కోసం వెతుక్కుంటూ తిరుగుతోందట. బాబోయ్, మాట్లాడిన ఒక్క నిమిషానికి నాకు పిచ్చెక్కిపోయింది మేడం. ఎవరో పాపం. సర్లే పోనీ. డ్రైవర్, మేడం. కరాపో. వేదా, వేదా, వేదా. ఏమైంది మేడం? ఎందుకు కారు దిగారు? వేద ఎవరు మేడం? ఎవరో పిచ్చిదనుకుంటా మేడం. భర్త అంటుంది, పాప అంటుంది, బొమ్మ అంటుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ ని నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే బాగోదు. నా కూతురు మీనాక్షికి కూడా చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను. అబ్బా, టైంకి ఫోన్ కలవట్లేదే. నా మొహం మండ. సర్లే, వాయిస్ మెసేజ్ పెడదాం. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లి కొడుకుని ఆల్మోస్ట్ సెట్ చేశాను. ఇవాళో రేపో ఫుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. నీకు పెళ్లి కొడుకు దొరకలేదని కంగారు పడిపోకు. పెళ్లి కొడుకు నుంచి కన్ఫర్మేషన్ రాగానే తొందరలోనే మంచి ముహూర్తాలు చూసి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు శ్రీ వచ్చి వేద బొమ్మనే కదా పాప అనుకుంటుంది. మరి బొమ్మ ఇంట్లో ఉండగా ఎక్కడికి పోతుంది అన్న అనుమానంతో
బొమ్మ కోసం వెతికితే నేను దాచిపెట్టిన బొమ్మ దొరికిపోతుంది. అప్పుడు వేద బొమ్మని దాచి బయటికి ఎందుకు వెళ్తుందన్న డౌట్ వస్తుంది. అదే డౌట్తో ఇంట్లో ఉన్నాను కాబట్టి బొమ్మని నేనే దాచి డ్రామా ఆడుతున్నానని నన్ను గట్టిగా వాయించేస్తాడేమో. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో. ఈ బొమ్మని ఇలాగే వదిలిపెడితే బాగోదు. వేద రెడీ చేసినట్టుగా బొమ్మకి బొట్టు కాటుకా పెట్టి పౌడర్ అద్ది రెడీ చేద్దాం. అప్పుడు అల్లుడు కూడా నమ్ముతాడు. డ్రామా న్యాచురల్ గా పండుతుంది. అప్పుడు అల్లుడొచ్చి బొమ్మని ఇంట్లోనే పెట్టుకుని బయటికి ఎందుకెళ్ళావా అని వేదకి నానా చివాట్లు పెడతాడు. అప్పుడు వేద కువిలి కువిలి ఏడుస్తుంది. కాపురానికి కార్చిచ్చంటుకుంటుంది. ఈ మాత్రం చిచ్చు పెట్టకపోతే నేను భాగ్యాన్ని ఎందుకు అవుతాను? రాజేశ్వరి గారు యుఎస్ నుంచి ఎప్పుడొచ్చారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా కూతురు అల్లుడు ఎక్కడున్నారు? వేద వాళ్ళు ఇంట్లో లేరన్న విషయం గురించి తెలిస్తే చెప్పు లోకనాథ్, మాట్లాడవేంటి? రాజేశ్వరి గారు ముందు మీరు కూర్చోండి. వేదా బావగారు ఇంట్లో లేరు పిన్ని.